అనంతపురం జిల్లాలో చాలా వెనుకబడినటువంటి ప్రాంతం గుత్తి ప్రాంతం. ఈ గుత్తి ప్రాంతంలో అనేక మంది విద్యార్థినిలు ఈ రోజు అటువైపు కర్నూలు జిల్లా నుంచి ఇటువైపు అనంతపురం జిల్లా నుంచి ఎక్కువ శాతం ప్రజలు ఇతర ప్రాంతాలకి వలసెళ్లేటువంటి కుటుంబాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఈ రోజు గుత్తిపట్నంలో సంక్షేమ హాస్టల్స్ లో ఉండి విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా గుత్తిపట్నంలో కనపడుతుంది. ఈ రోజు గుత్తిపట్నంలో అతిపెద్ద పాఠశాలగా ఉంటున్నటువంటి గర్ల్స్ హై స్కూల్ సంబంధించినటువంటి గర్ల్స్ హై స్కూల్ కు అనుబంధంగా కేవలం ఒకే ఒక ఎస్టీ సంక్షేమ హాస్టల్ ఉంది. ఈ ఎస్టీ సంక్షేమ హాస్టల్లో దాదాపు 250 మంది విద్యార్థినులు ఈ రోజు ఆ సంక్షేమ హాస్టల్లో చదువుతుంటే ఆ విద్యార్థినులు అందరూ కూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ విద్యార్థినులందరూ కూడా రోజు 3 కిలోమీటర్ల దూరం నడిచి పోయి రావాల్సినటువంటి పరిస్థితి ప్రధానంగా గుత్తిపట్నంలో కనపడుతుంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు టిఫిన్ తిన్నటువంటి విద్యార్థులు అక్కడి నుంచి 3 కిలోమీటర్లు ఇక్కడ దాకా రావడానికి దాదాపు గంట సేపు సమయం పడుతుంది. ఈ రోజు తీరా గంట సేపు సమయం పట్టిన తర్వాత పాఠశాలకు వెళ్ళేటువంటి సందర్భంలో 9 గంటలకు పాఠశాల ప్రారంభిస్తే ఈ రోజు పాఠశాల తలుపులు మూసేస్తే విద్యార్థులు ఈ రోజు బయట నిలబడుకోవాల్సిన పరిస్థితి ఉంది. పాఠశాల 4:30 సమయంలో వదిలితే ఈ రోజు మరీ హాస్టల్ పోయేటువంటి సందర్భంలో సూర్యుడు అస్తమించేటువంటి సందర్భంలో ఈ రోజు విద్యార్థినులందరూ కూడా హాస్టల్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. దాదాపు 3 కిలోమీటర్లు నడిచేటువంటి సందర్భంలో అనేక మంది ఆకతాయిలు విద్యార్థులను యూటీజింగ్ ర్యాగింగ్ చేస్తున్నారు. మద్యం సేవించినటువంటి వాళ్ళు విద్యార్థినులపై అనేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థినులు చదువుకుంటున్నారో వాళ్ళు అనేకమైనటువంటి భయాందోళనతో ఈ రోజు 3 కిలోమీటర్లు నడిచి ఈ రోజు హాస్టల్ నుంచి పాఠశాలకు రావాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి గుత్తిపట్నంలో ఏర్పడింది. ఈ రోజు మేము అధికారులకు ఒకటే చెప్తున్నాం, గుత్తిపట్నంలో ఏదైతే గర్ల్స్ హై స్కూల్ ఉందో గర్ల్స్ హై స్కూల్ కు అనుబంధంగా పక్కనే ఉన్నటువంటి గతంలో బాయ్స్ డిగ్రీ సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సంబంధించి ఒక హాస్టల్ బీసీ సంక్షేమ హాస్టల్ ఆధ్వర్యంలో నడిచేది. అనేక కారణాల రీత్యా ఈ రోజు ఆ హాస్టల్ ను మూసేశారు. ప్రస్తుతం ఆ భవనం ఖాళీగా ఉంది. ఈ రోజు అధికారులు తక్షణమే స్పందించి ఏదైతే పాఠశాల పక్కనే ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ భవనం ఖాళీగా ఉందో ఆ భవనంలో బీసీ గర్ల్స్ హాస్టల్ ని ఏర్పాటు చేయాలా. ఆ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, మహిళా విద్యార్థులకు రక్షణగా ఉంటుంది, పక్కనే పాఠశాల ఉంది, విద్యార్థులు అందరూ కూడా చదువుకోవడానికి అవకాశంగా ఉంటుంది. బీసీ హాస్టల్ ఏర్పాటు చేయాలా. గుత్తిపట్నంలో బీసీ హాస్టల్ లేకపోవడం దౌర్భాగ్యమైనటువంటి విషయం. హాస్టల్ ఏర్పాటు చేసి పేద మధ్య తరగతి వెనకబడినటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులందరూ కూడా చదువుకోవడానికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అధికారులు స్పందించకపోతే భవిష్యత్తులో మేము తల్లిదండ్రులను విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తున్నాం.